నమస్తే సార్. నమస్తే. నమస్తే. సో ఏంటండి డాన్ 360 టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. డాన్ 360 ఏంటంటే 360 డేస్ డానా? డాన్ 360 అంటే అది ఒక మొబైల్ యాప్ పేరు. మొబైల్ యాప్లో మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు, షాపింగ్ చేస్తారు. ఓకే. అట్లాగే మీకు ఒక రౌడీ కావాలనుకోండి, రౌడీలు మొబైల్ యాప్లో దొరికితే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఓకే. ఆన్లైన్ బిజినెస్ రౌడీస్తో కూడా. అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అన్నారు. ఇండియాస్ యాక్షన్ మూవీ అనండి, ఎందుకంటే మనకంటే మంచి యాక్షన్ మూవీస్ ఉన్నాయి. అంటే ఇది నేను అన్నది కాదు, బేసిక్గా నేను టీజర్ చూశాను. టీజర్ కింద కమెంట్స్, అలాగే బీటీఎస్ రీల్ ఒకటి వైరల్ అయింది. ఇది అవును, 360 మిలియన్ వ్యూస్. 391 సారీ 391 ఫస్ట్ ప్లేస్ ఇండియాలోనే, వరల్డ్స్ ఫస్ట్ వరల్డ్ లోనే ఫస్ట్. అవును. కింద కమెంట్స్ చూస్తుంటే కమెంట్స్ ఇలాంటివి వస్తున్నాయి అనమాట. ఇండియాస్ మోస్ట్ బిగ్గెస్ట్ మూవీ అనో, లేకపోతే యాక్షన్ డ్రామా అని చెప్పేసి ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయి. సో స్టంట్, కార్ స్టంట్ గురించి ఎస్, అలానే ఇది వరల్డ్ లో 6th ప్లేస్ అని కూడా నేను విన్నాను. సో ఏంటి అసలు ఈ రీల్ ఏంటి? ఇప్పుడు ఈయన నాతో కార్ చేజ్ చేద్దామని నేను అడిగాను. కార్ చేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో అన్నీ వచ్చినాయి సినిమాలో, ఒక కార్ చేజ్ కూడా ఉంటే బాగుంటుందని నేను అడిగితే ఈయనేమో సరే చేద్దాం. ఈయన ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదైనా రెడీ సై అంటాడు నాతో పాటు. ఓకే. మిగతా టీం అందరూ కొద్దిగా ఆలోచిస్తారు, షూట్ అయ్యాక హ్యాపీ అవుతారు మళ్ళీ అందరూ, అది వేరే లెక్క. ఓకే. కానీ ఈయన మాత్రం రెడీ సై అంటాడు. అనేసి మళ్ళీ నాకు ఒక కారు స్టంట్ చేద్దాము, జంప్ చేపిద్దాం అన్నాడు. కార్ జంప్ మనం ఎక్కడ చేపిస్తాం, అది నాకు భయం అనమాట. జంప్ అంటేనే భయం. లేదు నేను చేస్తాను, మీకు ఎందుకు అది అని చెప్పేసి ఈయన 2-3 days ఏదో చేసారు ఆ కార్ని. ఓకే. వెల్డింగ్ అని అదని ఇదని ఏమో, నాకైతే అసలు లైవ్లో చూసినప్పుడైతే సౌండ్ ఆఫ్, గుండె ఆగిపోయింది చెప్పాలంటే. కానీ ఆ డ్రైవర్ సేఫ్గా బయటికి రావడం అవన్నీ చూసాక అనిపించింది, అంటే ఎంత ట్రైన్డ్ ఉన్నారు, చేస్తారు కాబట్టి చేశారా అని అనిపించింది. అసలు చాలా మంది క్వశ్చన్ మార్క్ లోపల, అసలు డ్రైవర్ ఉన్నాడా అని. డ్రైవర్ ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా నార్మల్ పర్సన్ కాదు. ఇంతకుముందు ఎన్నో పెద్ద పెద్ద మూవీస్కి చేజర్గా చేసిన ఒక రైడర్, స్పెషల్ రైడర్, కార్ రైడర్. ఓకే. పుష్పకి చేశాడు, పుష్ప 2కి చేశాడు అతను రైడర్. ఓకే. తర్వాత ఈ సినిమాకి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ చేజ్ సీక్వెన్స్ చేసినప్పుడు నార్మల్ చేజ్లా ఉండిపోతే అది అంత హైప్ అవ్వదు. ఇప్పుడున్న కాంపిటీషన్కి, ఇప్పుడున్న మూవీస్కి మనం తగ్గట్టుగా యాక్షన్ చేస్తేనే ప్రేక్షకులు లైక్ చేస్తారు మనం అని చెప్పి ఆ చేజ్ సీక్వెన్స్ గురించి మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం 1 week. చేసుకున్న తర్వాత కూడా ఏదో లోటు కొడుతుంది, ఆ చేజ్లో ఏదో తక్కువ అవుతుంది. నేను ఇమీడియట్గా ఏమన్నానంటే ఈ చేజ్ సీక్వెన్స్లో ఒక చాలా పెద్ద రిస్క్ స్టంట్ చేద్దాము, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్. నాకు సేఫ్టీ గురించి తెలుసు, ఇంతకుముందు 4-5 జంప్స్ చేయించాను. ఇండియాలో నంబర్ 1 జంపర్ బద్రీనాథ్తోని కూడా రాచరిక అనే మూవీలో జంప్ చేయించాను. దాని ముందు కాశ్మీర్లో ఒక జంప్ చేయించాను, జిమ్ జంప్. ఇవన్నీ జంప్స్ కంటే డాన్ 360 జంప్ మాత్రం ఇరగదీశాడు అబ్బాయి. షార్ట్ కూడా అసలు మామూలుగా రాలేదు. అసలు అప్రిషియేషన్స్ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఒక్కొక్క రోజు నాకు చాలా ఎంత ఆనందం. ఆ రోజు రిస్క్ చేసినంతసేపు అసలు మేము చాలా భయపడ్డాం. ఇన్ని స్టంట్లు చేయించినా కూడా నాకు కొంచెం గుండెల్లో భయం ఉంటుంది. ఎంత ఫైట్ మాస్టర్ అయినా కూడా ఆ షాట్ వచ్చే వరకు కొంచెం భయం ఉంటుంది. కానీ ఆ షాట్ చేసిన తర్వాత దానికి వచ్చిన అప్రిషియేషన్స్, సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. డాన్ 360 అబ్రాడ్లో, యుఎస్, యూకే, ఎక్కడి నుంచో కామెంట్స్, అబ్బాబాబా ఆయన దగ్గర నుంచి శ్రద్ధా కపూర్ కామెంట్స్ దాని గురించి. బాలీవుడ్ యాక్టర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు దీని గురించి అని తెలిసింది. కొంతమంది అయితే ఫస్ట్ 2-3 days పుష్ప 2 అని పెట్టారు. పుష్ప 2 మూవీతోని మా కార్ జంప్ని పోల్చారు. చాలా ఆనందంగా అనిపించింది. అంటే మేము చేసిన కష్టంలో ఓహో ఇది చాలా బాగుంది కాబట్టి కదా అంత పెద్ద సినిమాతో పోల్చారు. ఇప్పుడు 2000 కోట్ల సినిమా కాబట్టి అలాంటి సినిమాతో మా కార్ స్టాండ్ ని పోల్చారంటే మేము ఎంతో కొంత రిస్క్ చేసి దాన్ని అచీవ్ చేసామని